హాలిడేస్ మే ఎండింగ్కి వచ్చేసాము. ఇంకా హాలిడేస్ అయిపోవచ్చినాయి. ఇంకా పిల్లలకి స్కూల్కి వెళ్ళాలి. ఇంకా 10 days ఉన్నాయి హాలిడేస్కి, ఇంకా 20 days ఉన్నాయి హాలిడేస్కి అని లెక్క పెట్టుకుంటారు. ఇంకా అది ఎక్కడైనా కామన్. కానీ ఇప్పుడు టెన్షన్ పడే వాళ్ళు 2 పేరెంట్స్ ఉంటారు. ఒకటి 10th అయిపోయిన కిడ్స్ పేరెంట్స్, ఇంకొకళ్ళు ఇంటర్ అయిపోయి ఎంసెట్ నీట్ రాసిన పిల్లల తల్లిదండ్రులు చాలా టెన్షన్ పెట్టుకుంటారు. ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలి, ఏ కోర్సు జాయిన్ చేయించాలి, ఏ బ్రాంచ్ వస్తుందో అని. ఇంటర్ అయిపోయిన వాళ్ళు, 10th అయిన వాళ్ళేమో ఇంటర్ ఎంపీసీయా, బైపీసీయా, ఎంఈసీయా, సిఈసీయా ఏది తీసుకోవాలని టెన్షన్ పడుతూ ఉంటారు. కోర్స్ అందరం ఈ టెన్షన్ నుంచి, పిల్లల కన్నా మనకి టెన్షన్ ఉంటుంది. వాళ్ళేమో బైపీ అంటారు, మనమేమో నీకు బైపీ చక్కగా అవుతుందో లేదో, ఎంపీసీ తీసుకుంటే ఈజీగా సెటిల్ అవ్వచ్చు, తొందరగా సెటిల్ అవ్వచ్చు అని మనం సలహాలు ఇస్తూ ఉంటాం. అవి కూడా మంచి సలహాలే, వాటిని మనం తప్పటానికి ఏం లేదు. అయితే నాకు తెలిసినంత జ్ఞానం బట్టి నేను కొన్ని సలహాలు ఇవ్వాలనుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే, కొంచెం చదువు వెనకబడిన పిల్లలు, కొంచెం ఎక్కువ చదవలేని పిల్లలు అయితే కనుక ఎంపీసీ తీసుకోవడం ద బెస్ట్. ఎంపీసీ తీసుకుంటే మ్యాథ్స్ అనేది ఇంటర్లో ఒక మెయిన్ సబ్జెక్టుగా ఉంటే వాళ్ళు ఏ కెరీర్ ఎంచుకున్నా, ఆఖరికి సీఏ అయినా సరే వాళ్ళు ఈజీగా వెళ్ళొచ్చు, బ్యాంకింగ్ సైడ్ కానీ ఏదైనా. ఎంపీసీ అనేది వ్యాస్ట్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఎంబీఏ చేయడానికి, దేనికైనా సరే. తర్వాత వచ్చి కొంచెం పర్లేదు బాగానే చదువుతారు అనుకుంటే వాళ్ళకి బైపీసీ ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ బైపీసీ ఇప్పించండి. బైపీసీలో కూడా ఇప్పుడు చాలా ఆపర్చునిటీస్ వచ్చేసినాయి. బైపీసీ చదువుతున్న వాళ్ళు ఈజీగా బీఫార్మసీ, బీటెక్ ఎట్లాగో బీఫార్మసీ అట్లా అయిపోయింది, వాళ్ళకి ఆపర్చునిటీస్ కూడా చాలా ఉంటున్నాయి. బీఫార్మసీలో మంచి lakhs of rupees earn చేయొచ్చు. అబ్రాడ్లో కూడా ఇప్పుడు బీటెక్ ఎంటెక్ ఎంత వాల్యూ, ఎంతగా లైఫ్ ఉంటుందో బీఫార్మసీకి కూడా అంతే వాల్యూ ఉంటుంది. కాబట్టి బైపీసీ తీసుకున్న కిడ్స్ ఎవరైనా సరే మీకు సీటు ఎంబీబీఎస్ రాకపోతే కనుక బెటర్ బీఫార్మసీకి షిఫ్ట్ అవ్వచ్చు. వాళ్ళు చక్కగా సెటిల్ అవుతారు. చాలా పూల్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇంకా ఎంఈసీ, సిఈసీ అవి నాకు అంతగా టచ్ లేదు, కామర్స్ గ్రూపు. కానీ వాళ్ళల్లో కూడా సీఏ చేయగలిగితే, ఇంటర్ తక్కువ మార్కులు వచ్చినాయి సీఏ ఏమయ్యిద్ది, లేకుంటే 10thలో సరిగ్గా రాలేదు అనుకోవద్దు, యూ కెన్ డూ. సీఏ కూడా మంచి లైఫ్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్.